భారతదేశంలో ఉన్న మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, పాశ్చాత్యులతో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన వాళ్ళు తప్పకుండా 3 భాషలు మాట్లాడతారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు తెలుగు, హిందీ అలాగే ఇంగ్లీషు కనీసం మాట్లాడతారు. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, చదువుకోకపోయిన వాళ్ళైనా మాట్లాడతారు. అలాగే బెంగుళూరు వెళ్తే కనీసం 4 భాషలు మాట్లాడతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ. లేతే తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అట్లా కనీసం 4 భాషలు మాట్లాడతారు. ఇది భారతదేశంలో ఉన్న మనలాంటి వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్. సో, ఆ అడ్వాంటేజే నేను అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళని త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా వాళ్ళ మధ్య మాట్లాడటానికి కూడా ఉపయోగపడింది అని నేను నమ్ముతున్నాను. అయితే నాకు హిందీ వచ్చేది కాదు. అక్కడికెళ్ళిన తర్వాత హిందీలో కొంచెం కష్టం అనిపించేది. కానీ నేను ప్రభువుని అడిగాను. ఇక్కడ నేను ఉండాలి, నేను పరిచర్య చేయాలి, నాకు భాష రావాలి కదా, నేను ఎలా చెప్పాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేశాను. సో, బైబిల్‌లో మనకు భాషల వరం అన్న ఒక అంశం కనిపిస్తుంది. సో, నేను పరిశుద్ధాత్మ దేవుడిని, ఆయన పనులని, ఆయన ఇచ్చే వరాలని ఈ రోజుకు అవి పనిచేస్తాయని నమ్ముతాను. ఆయన నేను అడిగినప్పుడు నాకు ఆయన ఆ భాషలు త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. అది దేవుడిచ్చిన ఒక బహుమానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకలా అనుకుంటున్నానంటే, దక్షిణ భారతీయులు స్పష్టమైన హిందీ మాట్లాడాలి అంటే చాలా కష్టం. ధాతువులు అలాగే ఒత్తి పలకటాలు ఇవన్నీ కూడా మనకు వేరేగా ఉంటాయి. ఉత్తర భారతీయులకు కొంచెం వేరేగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రభుని ఇలా అడిగిన తర్వాత ఐ థింక్ 1.5-2 నెలల్లోనే నేను టెలివిజన్లో కూడా మాట్లాడాను. నేను సౌత్ ఇండియాకు చెందిన వాడిని అని వాళ్ళు పసిగట్టలేకపోయారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను బాగా మాట్లాడానని కాదు కానీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి, అలాగే ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వరం, ఈ 2 కలిసి పనిచేసాయని నేను నమ్ముతున్నాను.